వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. తిరుమలలో తన్నీరముద ఉత్సవం వేడుకగా జరిగింది. ఉత్సవంలో భక్తులు పాల్గొని కర్పూర నీరాజనాలు అందించారు. అధ్యయనోత్సవాలలో భాగంగా తిరుమలలో తన్నీరముద ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు శ్రీ వెంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడైన శ్రీ తిరుమల నంబి స్మృత్యర్థం ప్రతి ఏడాది నిర్వహించే తన్నీరముద ఉత్సవం తిరుమలలో శుక్రవారం ఘనంగా జరిగింది. అధ్యయనోత్సవాలు ముగిసిన మరుసటి రోజు ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం తిరుమల నంబి సన్నిధికి చేరుకున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి మెల్చాట్ వస్త్రం సమర్పించి స్వామి ఆశీస్సులు అందుకుంటారని ప్రాశాస్త్యం. కొంచెం ఓం నమో వెంకటేశాయ. శ్రీశైల పూర్ణాయ నమః. నమస్తే శ్రీ రామానుజాయ నమః. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. వెంకటేశ్వర స్వామికి అధ్యయనోత్సవాలు పూర్తయిన తర్వాత తన్నీరముద అని ఒక ఉత్సవం జరుగుతుంది. అది సాక్షాత్తు తిరుమల నంబి కోసము రామానుజుల వారు ఏర్పాటు చేసిన ఉత్సవము. ఆ ఉత్సవం అయిన మరుసటి రోజు మలయప్ప స్వామి వారు ఈ తిరుమల నంబి సన్నిధికి వేంచేసి ఆయన చేతులారా ఒక పట్టు వస్త్రము అంటే మేల్సాతు వస్త్రమును బహుకరించి ఇక్కడ హారతి ఆశీర్వాదం తీసుకొని హారతి ఇచ్చి ఆయన దగ్గర ఆయనకి సపర్యలు చేసి ఇక్కడ వెళ్ళటము ఇక్కడ అలవాటు. ఈ తిరుమల నంబి చేసిన సాక్షాత్తు సేవలకి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చేసి ఇక్కడికి వచ్చుట చాలా చాలా విశేషమైన రోజు. ఈరోజు అందరూ ఇక్కడికి భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుని తిరుమల నంబి అనుగ్రహానికి పాత్రులైనారు. ఓం నమో వెంకటేశాయ.